కూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు ఎవరు, మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఆయన చాలా గొప్పవాడై ఉన్నాడు. మన సమస్య కంటే కూడా దేవుడు గొప్పవాడు, మనకంటే కూడా దేవుడు గొప్పవాడు, మన శత్రువు కంటే కూడా దేవుడు గొప్పవాడు. ఆయన వర్ణించడానికి మాటలు కూడా సరిపోవండి. మనం వర్ణించలేనంత గొప్పవాడు. ఆయన వర్ణించడానికి మాటలు సరిపోవు, ఆయన గణపరచడానికి స్తుతించడానికి కూడా మాటలు సరిపోవు. మన దేవుడు అంత గొప్పవాడై ఉన్నాడు. ఈ రోజున గొప్పవాడైన దేవుని గురించి ఒక 3 విషయాలు మనం తెలుసుకున్నాము. బైబిల్ గ్రంథాన్ని అందరూ కూడా తెరిచినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. ఈ ప్రవచనము యెషయా రాశాడు. యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనము రాయబడింది. ఎవరిని గూర్చి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవచనము రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు అంటే ఈ ప్రపంచంలో మరి మానవులందరూ కూడా చీకట్లో బ్రతుకుతూ ఉండగా ఈ భూమిని, ఈ లోకాన్ని దేవుడు వెలుగుమయము చేయడానికి, వెలుగుమయముగా దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ ప్రవచనాలు దేవుడు ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఈ లోకంలోకి వచ్చినట్లుగా ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయని వాక్య గ్రంథంలో మనము చూడగలుగుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే అక్కడ ఈ ప్రవచనము జరుగును అనే మాట మనకి కనిపిస్తుంది. చదువుదాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానును ఆవులనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగిన. చూడండి, మరణ ఛాయలో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారంతా గొప్ప వెలుగుని చూస్తారంట. ఈ లోకంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ లోకంలో జీవించేవారు అనుకుంటారు ఈ లోక సంబంధంగా జ్ఞానం ఉంటే వారు వెలుగులో ఉన్నట్లు, లేకపోతే ఎవరైతే అజ్ఞానం చేస్తుంటారో, ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో వారు మరి చీకట్లో ఉన్నట్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోక సంబంధంగా జ్ఞానం ఉంటే, సైన్స్ జ్ఞానము మరి సాంస్కృతిక పరిజ్ఞానం అనుకుంటే, గొప్ప జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానం అంతా కూడా సంపాదించుకుని ఉంటే ఆ జ్ఞానం ఉన్నవారు మరి అంధకారంలో నుంచి తొలగించబడి వెలుగులోనికి వచ్చినట్లు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ విషయం ఏంటి అంటే దేవుని గురించిన అవగాహన జ్ఞానము ఎవరికి లేకపోతే, దేవుని గురించిన అనుభవ జ్ఞానము మనకి లేకపోతే, దేవుని గురించినటువంటి గ్రహింపు మనకి లేకపోతే, ఈ లోక సంబంధంగా ఎంత జ్ఞానం ఉన్నా కూడా మనం అంధకారంలో చీకట్లో ఉన్నట్లే. ఎప్పుడైతే దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోకి మనం వస్తామో, ఎప్పుడైతే దేవుని గురించిన అవగాహనలోకి మనం వస్తామో అప్పుడు చీకటిలో నుంచి మనము వేరు చేయబడి, ఆ అంధకార అజ్ఞాన చీకటిలో నుంచి మనము తొలగించబడి వెలుగులోనికి మనం అప్పుడు వచ్చినట్లు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే ఆయన వెలుగుగా వచ్చాడు. ఈ లోకానికి వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానములకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. చూడండి, ఎవరు వివేకులు అని మనం ఆలోచన చేస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి అంటే ఈ తెలివి కావాలి. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివిలోకి మనము
రావాలి. ఈ రోజుల్లో మనుషుల్ని ఎలా మోసం చేయాలి అని చెప్పేసి ఆ తెలివి ఉంది, కానీ దేవుని గురించినటువంటి జ్ఞానము, పరిశుద్ధమైనటువంటి జ్ఞానము చాలా మందికి కొద్దువైపోతా ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరు వివేకులు అంటే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము కలిగిన వారు వివేకులు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మనుషులను ఎలా మోసం చేయాలి అనే జ్ఞానము మనుషులకి ఉంది. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, ఎవరిని అనగదొక్కినా పర్లేదు, నేను మాత్రం ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి, నేను బాగుంటే చాలు, ఎవరు ఎలా పోయినా కూడా నాకు పర్వాలేదు అని చెప్పి మనుషుల్ని మోసపరిచే జ్ఞానము, మనుషుల్ని మరి కింద పరిచే జ్ఞానం మనుషులకు ఉంటుంది, కానీ ఈ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలోకి చాలా మంది రాలేదు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి మనందరికీ కూడా కావాలి అని వాక్యము తెలియజేస్తా ఉంది. ఆ తెలివిని మనం అందరము కూడా పొందుకోగలిగిన వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మనకి ఏ జ్ఞానం ఉన్నా, లోక సంబంధంగా మనం ఏ జ్ఞానము పొందుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటే మనం నిజంగానే గొప్ప ధన్యులము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో కొన్ని మాటలు ఆయన తెలియజేశారు. నేనే అని చెప్పి ఆయన కొన్ని మాటలను ప్రస్తావించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. నేనే జీవాహారము అని చెప్పి దేవుడు చెప్పాడు. మార్గము, సత్యము, జీవమును నేనే, గొర్రెలకు నేను మంచి కాపరిని అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను పునరుత్థానమును, జీవమును అని దేవుడు చెప్తా ఉన్నాడు. అనేకమైనటువంటి మాటలు దేవుడు పలికాడు. దేవుని మాటలన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. మనుషులు పలికే మాటలు ఎలా ఉంటాయంటే వ్యర్థమైన మాటలు. ఎన్ని మాటలు వారు చెప్పినా కూడా మనకి ఎలాంటి ఉపయోగం కూడా వారి మాటల వల్ల ఉండదు. కానీ దేవుని మాటలు చాలా ప్రత్యేకమైన మాటలు. దేవుని మాటలు మనకి చాలా ఉపయోగపడగలిగినటువంటి మాటలు. ఆయన చెప్తా ఉన్నాడు, పునరుత్థానమును, జీవమును నేనే, గొర్రెలకు మంచి కాపరి అని చెప్తా ఉన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని దేవుడు చెప్తూ ఆయన మరొక మాట చెప్తా ఉన్నాడు, నేను లోకములకు వెలుగునై ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ మాట కూడా మనం ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాము. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వెలుగుగా ఆయన వచ్చారు. నేను ఈ లోకానికి వెలుగును అనే దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించేవారంట వారు చీకట్లో నడవక వెలుగులో వారు నడుస్తాడంట. మార్గంలో ఒక వ్యక్తి లైట్ పట్టుకుని వెళ్తా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తి వెనకాల వెళ్ళే వారికి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. ఎందుకంటే ఒక వెలుగైన దేవుని వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి, ఒక వెలుగైన మనిషితో నడుస్తున్నారు కాబట్టి, వెలుగైన మనిషి యొక్క మార్గంలో వెళ్తా ఉన్నారు కాబట్టి వారి వెలుగు వీరికి కలుగుతా ఉంటది. వెలుగైన మనిషిని వెంబడించేవాడు వెలుగులో నడుస్తాడు, కానీ ఎంత మాత్రము కూడా చీకటిలో మిగిలిపోడు, ఎంత మాత్రము కూడా చీకటిలో ఉండడు. ఇప్పుడు యేసు ప్రభువుని మనము వెంబడించినట్లయితే, వెలుగైన దేవుని మనము వెంబడిస్తే మనం కూడా వెలుగులో నడుస్తాము, కానీ చీకటిలో ఎంత మాత్రము కూడా ఉండిపోదు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు నన్ను వెంబడించాలి, నేను ఈ లోకమునకు వెలుగైన నన్ను మీరు వెంబడించాలి అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనం ఎప్పుడు వెంబడించాలి అంటే అనుదినము కూడా దేవుని మనము వెంబడించే వారిగా ఉండాలి. అంతేగాని ఆదివారం మాత్రమే వెంబడించి తర్వాత లోకంలో మనము తిరిగేవారిగా ఉండకూడదు. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను ఎలా అయితే ఈ లోకంలోకి వెలుగై ఉన్నానో మీరు కూడా అలాగే వెలుగై ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే అంత మాత్రం నేను వెలుగుని కాబట్టి మీరు ఏదో ఒకసారి వచ్చి నన్ను దర్శించుకుని వెళ్ళిపోండి, మీరు ఏదో చీకట్లోనే ఉండండి అని చెప్పేసి దేవుడు చెప్పట్లేదు. మనం కూడా వెలుగులోనికి రావాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం కూడా వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మనం కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి అంటే వెలుగైనటువంటి దేవుణ్ణి మనము వెంబడించేవారిగా ఉండాలి. ఎప్పుడు వెంబడించాలి? ఆదివారం ఒక్కరోజు వెంబడిస్తే సరిపోతుందా? చాలా మంది భక్తి జీవితంలో ఎలా ఉంటారు అంటే ఆదివారం ఒక్కరోజు మందిరానికి వచ్చేసి ఏదో ఒక్కరోజు భక్తి చేసేసి ఒక్కరోజు ప్రార్థన చేసేసి వాక్యం చదివేసి ఇంకా నేను చాలా భక్తిగా ఉన్నాను, ఇంకా నా అంత భక్తి పనులు ఎవరు లేరు, చాలా కష్టపడి రోజు నేను చాలా భక్తి చేసేసాను, అందరికంటే కూడా నేను ఎక్కువే చేసేసాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దావీదు అన్నట్టుగా చిరకాలము నేను యెహోవా మందిరంలో
నివాసం చేసేదనని చెప్పి దావీదు భక్తుడు చెప్పినట్లుగా ఇంకా నా జీవితం అంతా దేవుని మందిరంలోనే నేను ధరించిపోతున్నాను, చలించిపోతున్నానని చెప్పి ఒక్కరోజు భక్తి చేస్తే ఒక్కరోజు మాత్రము వెలుగు సంబంధులుగా ఉండి సోమవారం నుంచి శనివారం వరకు కూడా లోక సంబంధులుగా లోకస్తులుగా జీవిస్తా ఉంటారు. కానీ మనము క్రైస్తవులమైన మనము దేవుని రక్తం చేత కడగబడిన మనము ఒక్కరోజు మాత్రమే దేవుని వెంబడించడం కాదు, కానీ అనుదినము కూడా మనము దేవుని వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. సజీవ యాగంగా మనల్ని మనము దేవునికి సమర్పించుకుని అనుదినము కూడా దేవుని మనము వెంబడించే వారిగా ఉండాలి. నన్ను వెంబడించిన వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటుందని వారితో చెప్పాను. దేవుణ్ణి వెంబడించే వారికి ఏం కలుగుతుంది అంటే జీవపు వెలుగు కలుగుతుంది. దేవుడు ఎవరు అంటే జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఎవరైతే ఆ వెలుగులో ఉంటారో, ఎవరైతే వెలుగైన దేవుని వెంబడించి నడుస్తారో వారికి జీవపు వెలుగుని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్య చెప్తా ఉన్నాడు, నన్ను మీరు వెంబడించండి అని చెప్తా ఉన్నాడు. నేను వెలుగును కాబట్టి మీరు నన్ను వెంబడించండి. నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రము కూడా చీకటిలో నడవడు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే మనము చూసినట్లయితే మరి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. చాలండి. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను వెలుగును కాబట్టి మీరు కూడా వెలుగుగా ఉండాలి. కేవలం మీరు వెలుగుగా ఉండి మీ విశ్వాస జీవితాన్ని మీరు కాపాడుతుంటే సరిపోదు, కానీ ఈ లోకంలో మీ వెలుగుని మీరు ప్రచురించేవారిగా ఉండాలి. నా వెలుగుని మీరు ఈ లోకంలో చూపించేవారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్య భాగంలో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు లోకమునకు వెలుగై ఉన్నారు. పూర్వం మనం ఏమై ఉన్నాము అంటే చీకటి అయి ఉన్నాము. ఈ విషయాన్ని మనం అందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. అనుదినము కూడా మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పూర్వమందు మనం ఏమై ఉన్నాము అంటే చీకటి అయి ఉన్నాము. మన స్థితిని మనము మర్చిపోకూడదు. పూర్వమందు మనం ఏమై ఉన్నామో దాన్ని మనము మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే మన గమ్యస్థానము మారిపోతుంది. దేవుడు మన కొరకు నిర్దేశించినటువంటి మార్గము, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గంలోకి మనము చేరము. మార్గం తప్పిపోయే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రతి సమయంలో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పూర్వమందు మనము చీకటి అయి ఉన్నాము, ప్రభా ఇప్పుడైతే నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించు, నీకు స్తోత్రాలని చెప్పి దేవుణ్ణి మనం అనుదినము కూడా స్తుతిస్తూ ఉండాలి. మనం మర్చిపోతే మన గమ్యస్థానము మారిపోతుంది. ఇప్పుడు ట్రైన్ ఎక్కారనుకోండి, ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయారనుకోండి, ఏమవుతుంది? ఏ స్టేషన్లో దిగాలో మర్చిపోతే ఏమవుతుంది? స్టేషన్ మారిపోతే వేరే ప్రాంతానికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా ఏమి ఎక్కారు అంటే ట్రైను ఎక్కారు, కానీ ప్రయాణం ఎక్కడికి అనేది ఎవరికి కూడా తెలియదు. ట్రైన్ అయితే ఎక్కేసారు, బాగా ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి, నీ గమ్యం ఏది అనేది తెలీదు. ట్రైన్ ఎక్కిన తర్వాత మనం ఎక్కడ దిగాలో అక్కడ దిగకపోతే ఇంకా ముందుకు వెళ్తుంది, పర్లేదు. వెళ్ళిన తర్వాత వారు అంటారు, ఇంకా మీరు ఎక్కడో చోట ఖచ్చితంగా ఏదో స్టేషన్లో మీరు దిగాలి, దిగకపోతే ఇంకా ఇదే ఆఖరి స్టేషన్ కాబట్టి ఇక్కడ దిగాలి, ట్రైన్ మేము ఇక్కడ ఆపేస్తామని చెప్పేసి ఖచ్చితంగా దింపేస్తారు. కానీ మన విశ్వాస జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో, ఏ ఉద్దేశం చేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ గమ్యాన్ని మనము మర్చిపోతాం. కాబట్టి దేవుడు ఒకప్పుడు మనమంట చీకటి అయి ఉన్నామంట, కానీ ఇప్పుడైతే దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి. ఏంటి అంటే ఒక 3 అంశాలను మనం ఈ వచనంలో చూడగలుగుతాము. ఒకసారి 9వ వచనం చదవండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. ఆత్మఫలం మనకి తెలుసు, ఆత్మఫలం మనకు తెలుసు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, దేవుని ఆత్మను కలిగిన వారు ఎలాంటి ఫలాలు ఫలిస్తారో మనకి తెలుసు. మనందరికీ కూడా ఆత్మ ఫలాలు తెలుసు. గలతీ
3:22 మన 5:22 మనందరికీ కూడా ఆత్మ ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఫలాలన్నీ కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఆత్మలో ఎదిగేవారు ఈ ఫలాలు అన్నీ కూడా ఫలించాలి. మనం ఒక చెట్టు నాటామనుకోండి, దాంట్లో నుంచి ఫలాలను మనము ఆశిస్తాం. ఒకవేళ ఫలాలు రాకపోతే ఈ చెట్టు నాటడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు దేవుడు మనల్ని నాటిన తర్వాత మనం కూడా ఫలించేవారిగా ఉండాలి. ఆత్మీయంగా ఆత్మ ఫలాలు ఫలించాలి. దేవుడు మనల్ని పూర్వం అయితే మనం చీకటి, ఇప్పుడు దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ఇప్పుడు ఆ వెలుగులో ఉన్న మనము వెలుగు ఫలాలు కూడా ఫలించాలి. ఇక్కడ వెలుగు ఫలాన్ని గురించి రాయబడి ఉంది. ఇక్కడ మొట్టమొదటి ఫలము ఏంటి అంటే మంచితనము. మొట్టమొదటి ఫలం ఏంటంటే వెలుగు ఫలము, మంచి ఫలము. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మంచితనం అనేది కొడువైపోతా ఉంది. చెడ్డవారు మనకి ప్రపంచంలో చాలా మంది కనపడుతున్నారు, కానీ మంచివారు అనేటటువంటి వారు చాలా తక్కువగా, అరుదుగా మనకు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా చెడ్డవారు చాలా గుంపులుగా కనపడుతున్నారు, కానీ మంచివారు మాత్రం ఏదో మట్టిలో మాణిక్యాల్లాగా అక్కడక్కడ కనపడుతూ ఉన్నారు. మంచితనము అనేది చాలా కొడువైపోయి ఉంది. మంచితనము అంటే ఏంటి అంటే ఎదుటివారు మనకు ఒకవేళ కీడు చేసినా, ఎదుటివారు మనకు ఒకవేళ హాని తలపెట్టినా, ఎదుటివారి నుంచి మనము కీడు పొందుకుని కూడా వారికి తిరిగి కీడు చేయకుండా మంచి చేయడమే, మేలు చేయడమే మంచితనం అంటే. కొంతమంది ఎలా ఉంటారంటే, వారు నాకు కీడు చేశారు కాబట్టి, వారు నన్ను బాధించారు కాబట్టి, వారు నన్ను హింసించారు కాబట్టి నేను కూడా వారిని బాధ పెడతాను, నేను కూడా వారికి కీడే చేస్తాను అని చెప్పేది మంచితనము కాదు. కానీ మనము కీడు పొందుకుని కూడా మేలు చేయడమే మంచితనము అంటే. ఇప్పుడు దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేసిన తర్వాత ప్రతి ఒక్కరము కూడా ఈ మంచితనము కలిగి దేవుని మంచితనాన్ని మనం పొందుకున్నాము. ఈ మంచితనాన్ని లోకంలో మనము ప్రసరిస్తూ ఈ వెలుగు ఫలాన్ని మనము కలిగి ఉండాలి. రెండో ఫలము ఏంటి అంటే నీతి. నీతి అనేటటువంటి ఫలము కూడా మనము ఫలించాలి. నీతి అంటే ఏంటి అంటే మన దృష్టికి ఏది కరెక్టో అది చేసుకుంటూ వెళ్ళిపోవడం నీతి కాదు. మనకి ఏదైతే మంచిది అనిపిస్తుందో, మనకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది మాత్రమే చేసుకుంటూ నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, నేను చాలా నీతిమంతుడిగా ఉన్నాను అని చెప్పి మన కంటికి కనిపించేది నీతి అనుకుని అది చేసుకుంటూ వెళ్తే అది సరైన నీతి కానీ కాదు. దేవుడికి ఏది ఇష్టమో, దేవుడు ఏది కోరుకుంటున్నాడో, ఎలాంటి నీతి కావాలని దేవుడు కోరుకుంటున్నాడో అది మనము చేయగలగాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది నీతిమంతులు ఉన్నారు. కష్టమైనప్పటికీ కూడా చాలా నీతిగా జీవించిన వారు ఉన్నారు. దేవుని చేత సాక్ష్యం పొందుకున్నటువంటి నీతిమంతులని చాలా మందిని మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాము. నీతిగా జీవించడం అనేది కష్టమే కానీ అసాధారణం అయితే మాత్రము కాదు. ఆ తరములో వారు నీతిమంతులుగా జీవించారు. ఈ తరములో దేవుని రక్తం చేత కడగబడిన మనము కూడా ఆయన కృప ద్వారా నీతిమంతులుగా జీవించడం మనకి సాధ్యమే. హల్లెలూయా. ఇప్పుడు మూడో ఫలము ఏంటి అంటే సత్యము, యథార్థత. ఇది కూడా మనకి చాలా కరువుగానే కనపడతా ఉంది. యథార్థత, సత్యము అనేది కరువైపోతా ఉంది. ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చూపించడం, మంచిని చెడుగా, చెడుని మంచిగా మార్చేటటువంటి రోజులు. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాము. నీతి అనేది, యథార్థత అనేది నిజంగానే కొరవైపోతా ఉంది. ఒకవేళ యథార్థంగా ఎవరైనా జీవిస్తే వీరికి బతకడము చేత కాదు అన్నట్లుగా చూసేవారు చాలా మంది ఉన్నారు. యథార్థత ఈ రోజుల్లో పని అవ్వట్లేదు. కాబట్టి యథార్థత అనేది కూడా కరువు అయిపోతుంది. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు మంచి ఫలము, వెలుగు ఫలాలు మీరు ఫలించాలి. పూర్వమందు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు నేను ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పెంచాను కాబట్టి మీరు వెలుగు ఫలాలు ఫలించాలి. మంచితనము అనే ఫలాన్ని మీరు ఫలించాలి, నీతి అనే ఫలాన్ని మీరు ఫలించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే 10వ వచనాన్ని చదివితే, గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. వెలుగు ఫలాలు ఫలించే వారు ఎలా ఉంటారు అంటే, ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని చేయాలి. మన దృష్టికి ఏది మంచిదో అది చేసుకుంటూ వెళ్ళడం కాదు, లేకపోతే మనకు నచ్చింది మనం చేయడం కాదు, లేకపోతే ఎవరైనా మనుషులు మనకి సలహా ఇస్తే వారు చెప్పింది మనం చేయడం కాదు, కానీ దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి. వెలుగు సంబంధంలో ఉన్నవారు ఎలా ఉంటారు అంటే, దేవునికి ఏది ఇష్టమో అది మాత్రమే చేస్తారు. నా దేవునికి నేను ఈ పని చేయడము ఇష్టమేనా, దేవునికి ఈ
పని చేయడము అంగీకారంగానే ఉంటుందా అని చెప్పి ఆలోచించి పరీక్షించి దేవునికి ఇష్టమైనది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మనము వెలుగుగా ఉన్నాము, వెలుగు ఫలాలు మనము ఫలించాలి. వెలుగు ఫలాలు ఏంటో మనము చూసాము. ఇలాంటి ఫలాలు మనము ఫలించేవారుగా ఉండాలంటే కానీ నువ్వు వెలుగులోకి వచ్చి ఇంకా నువ్వు చీకటిలోనే బ్రతికితే దాని వల్ల ఉపయోగం ఏమీ కూడా ఉండదు. పాము వెలుగులో ఉంటుందా చెప్పండి? పాము లైట్ అయ్యగానే అది పారిపోతుంది. కాబట్టి ఇంకా మనము పాపంలోనే ఉన్నామంటే, ఇంకా మనము పాపాన్ని ప్రేమించేవారిగా ఉన్నామంటే, ఇంకా పాపంలోనే మనము జీవించేవారిగా ఉన్నామంటే, ఇంకా పాపాన్ని మనము సమర్థించేవారిగా ఉన్నాము అంటే, ఇంకా మనము చీకట్లో ఉన్నట్లే కానీ వెలుగులోకి మనం వచ్చినట్లు కాదు. ఇంకా అంధకార అజ్ఞానంలోనే ఇంకా చీకట్లోనే మనం బ్రతుకుతున్నాం కానీ దేవుని వెలుగులోకి మనం ఇంకా రాలేదని అర్థం. దేవుడు మనల్ని రక్షించాడు, తన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసి దేవుడు మనల్ని రక్షించాడు. ఎందుకంటే మనము వెలుగు ఫలాలు ఫలించాలని. పాపం నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు, పాపం నుండి దేవుడు విముక్తిని మనకి ఇచ్చాడు, పాపపు బంధకాల నుండి దేవుడు మనల్ని రక్షించాడు. ఎందుకంటే మనము వెలుగు సంబంధుల వలె వెలుగు ఫలాలు ఫలించాలని, వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలని దేవుడు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. గొప్ప రక్షణ మనము పొందుకున్నాము, గొప్ప వెలుగుని మనము చూసాము, గొప్ప వెలుగుని మనం పొందాము. ఇప్పుడు ఆ గొప్ప వెలుగుని మనము ప్రచురించేవారిగా ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటి అంశం మనం చెప్పుకున్నాం ఏంటి అంటే గొప్ప వెలుగు. ఇప్పుడు రెండవ అంశం ఏంటి అంటే గొప్ప నిర్మలం. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాము. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిర్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోపడుచున్నవని చెప్పుకుని. చాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణం చేస్తా ఉన్నారు. మన జీవితంలో మనం కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చాలా ప్రయాణాలు చేశారు. ఇప్పుడు ఆ ప్రయాణాలన్నింటిలో కూడా ఈ ప్రయాణము ఒకటి. అయితే యేసు ప్రభు వారు గలిలయ సముద్రంలో శిష్యులతో కూడా ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శిష్యులు అనుకుంటూ ఉన్నారు యేసు ప్రభు వారు మాతో ఉన్నారు కాబట్టి మాకు ఇంకెలాంటి సమస్య మాకు రాదు, ఎలాంటి కష్టము కూడా మాకు రాదు, ఎందుకంటే యేసు ప్రభు వారే మాతో ఉన్నారు అని ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. చనిపోయిన వారిని సైతము కూడా ఆయన లేపారు. ఆయన ముట్టుకుంటే రోగులు స్వస్థత పొందారు. దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. అలాంటి దేవుడే మాతో ఉన్నాడు కాబట్టి మాకు ఎలాంటి సమస్య రాదు అని చెప్పేసి శిష్యులు అనుకుంటూ ఉన్నారు. కానీ వారి యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా అక్కడ సమస్య వచ్చింది. 24వ వచనం చూడండి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుచుండగా. చాలండి. ఇప్పుడు అలల చేత దోణి కప్పబడింది అంటే అది చిన్న తుఫాను కాదు కానీ చాలా తుఫాను. ఇప్పుడు అలల చేత దోణి కప్పబడింది. వారు అనుకున్నారు యేసు ప్రభువారే మాతో ఉన్నారు కాబట్టి ఇంకా మాకు ఎలాంటి సమస్య కూడా ఉండదు, మేము చాలా నెమ్మదిగా ఉండొచ్చు అని చెప్పి శిష్యులు అనుకున్నారు. కానీ వారి ఆలోచనలకి వారి తలంపులకి అంతా కూడా వ్యతిరేకంగా జరుగుతా ఉంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అనుకుంటూ ఉంటాము నాకు ఎలాంటి సమస్య రాదు అని చెప్పి మనం కూడా అనుకుంటాం. కానీ మన ఆలోచనలకి మన తలంపులకి వ్యతిరేకంగా చాలాసార్లు వాస్తవాలు జరుగుతూ ఉంటాయి. అయితే వారికి కూడా అలాగే జరిగింది. జరిగిన తర్వాత వారు చాలా భయపడుతూ ఉన్నారు. ఈ సముద్రంలో మేము ఇంకా మునిగిపోతామేమో అని చెప్పి వారు చాలా భయపడుతూ ఉన్న సమయంలో 25వ వచనం చదువుదాము. వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరించాలండి. ఇప్పుడు తుఫాను రాగానే వారి పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయపడ్డవారు ఉన్నారు, చాలా భయంతో వారు ఉన్నారు. యేసు ప్రభువారు ఏమో నిద్రిస్తా
ఉన్నారంట. యేసు ప్రభువారు నిద్రిస్తూ ఉన్నారు. ఎవరైనా యేసు ప్రభువారిని లేపాలా చెప్పండి? ఎవరైనా ఆయన్ని లేపాలా? కునుకగా నిద్రపోక కాపాడుతున్నటువంటి దేవుడు, మన దేవుడు చాలా గొప్పవాడు, సజీవుడైనటువంటి దేవుడు. కానీ ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అలసిపోయి యేసుప్రభువారు నిద్రిస్తున్నాడు. కానీ వారికి సహాయం చేయలేక యేసుప్రభువారు మౌనంగా లేరు, లేకపోతే ఆ తుఫాన్ని ఆపలేక ఆయన మౌనంగా లేరు. కానీ కేవలం విశ్వాసులు, శిష్యుల యొక్క విశ్వాసం ఎలా ఉందో పరీక్షించాలని చెప్పి మాత్రమే యేసుప్రభువారు మౌనంగా ఉన్నారు. అంటే వీరికి గలిలయ సముద్రంలో ఏం జరిగిందంటే పరీక్ష దేవుడు పెట్టాడు. మనం కూడా చాలా పరీక్షలు రాస్తాము, ఎంసెట్ పరీక్ష కాదు. కానీ దేవుడు వారికి ఏ పరీక్ష పెట్టాడు అంటే శ్రమ అనే పరీక్ష పెట్టాడు, విశ్వాసంలో పరీక్ష పెట్టాడు. మనం కూడా మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో చాలా రకమైనటువంటి పరీక్షలు మనం కూడా రాస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా పరీక్షలు రాస్తున్న వారు ఉంటుంటారు, పరీక్షలు రాస్తేనే మందిరానికి వచ్చిన వారు కూడా ఉంటుంటారు. ఇప్పుడు మనం కూడా పరీక్షలు రాస్తాము, శిష్యులు కూడా పరీక్ష పెట్టాడు. తుఫాన్ రాగానే, భయంకరమైనటువంటి గాలి రాగానే మరి శిష్యులు ఎలా ఉంటారు అని చెప్పేసి వారికి పరీక్ష పెట్టగానే వారు అంటున్న మాట ఏంటంటే 25 వచనం మళ్ళీ చదివాము. వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపి. శిష్యులు అంటూ ఉన్నారు, ప్రభా నశించిపోతున్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. వారి నోటి నుంచి వచ్చినటువంటి మాట వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది బయట పెట్టిందా లేదా చెప్పండి? ప్రభా నశించిపోతున్నాము అని చెప్పేసి అంటున్నారు. జీవాధిపతి అయిన దేవుడు ఉంటే నాశనం వస్తుందా చెప్పండి? కీడు నుండి తప్పించేటటువంటి దేవుడే ఉంటే కీడు వస్తుందా చెప్పండి? నాశనం నుంచి కాపాడే దేవుడు ఉంటే, మరణాన్ని తప్పించగలిగిన దేవుడు ఉంటే వారికి నాశనం వస్తుందా? రాదు. కానీ వారి విశ్వాసం ఎలా ఉందంటే, మరి తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాన్లో విశ్వాసం అంతా కూడా కరిగిపోతా ఉంది. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే కరిగిపోయేటటువంటి విశ్వాసము. గాంధీ తాతను చూసారా మీరు ఎప్పుడైనా? గాంధీ తాతలో కొంతమంది పిల్లలు రెడీ అవుతూ ఉంటారు, వారికి పెయింట్ వేసుకుంటా ఉంటారు. పెయింట్ వేసుకుని నిలబడిన తర్వాత ఒకవేళ కుండపోత వర్షం వస్తుంది అనుకోండి, వర్షం వచ్చినప్పుడు వారు లోపలికి పరిగెడతా ఉంటారు. ఎందుకంటే వర్షంలోనే ఉంటే ఆ పెయింటింగ్ అంతా కూడా పోతుంది. కాబట్టి కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారు అంటే పై పూతలు వేసుకున్నట్లుగా, రంగులు వేసుకున్నట్లుగానే వారి విశ్వాసము ఉంటుంది. పైన విశ్వాసము కలిగి చాలా మంది జీవిస్తూ ఉంటారు. కానీ మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలంటే లోతైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. చెడలని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఎలాంటి శ్రమ వచ్చి మనల్ని కుదిపినా కూడా మనం కదల్చబడము. ఎలాంటి శ్రమలు మనల్ని విశ్వాసంలో ఏమీ కూడా చేయలేము. అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి, లోతైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అయితే వీరి విశ్వాసము తుఫాను కురుస్తూ ఉంటే ఆ తుఫానికి వీరి విశ్వాసం అంతా కూడా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత యేసుప్రభువారు వారికి ఒక టైటిల్ ఇస్తా ఉన్నారు. చూడండి 26 వచనము. అందుకైనా అల్ప విశ్వాసులారా, చూడండి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, వారికి ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటి అంటే అల్ప విశ్వాసులారా. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా బిరుదులు ఇస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా బిరుదులు పొందుకుంటా ఉంటాం. ఇక్కడ శిష్యులకి కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు, అల్ప విశ్వాసులారా అని చెప్పి వారిని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నట్లుగానే ఆయన చెప్తాడు. ఒకవేళ దేవుని కొరకు మనం నమ్మకంగా జీవిస్తే బల నమ్మకమైనటువంటి మంచి దాసుడాన్ని దేవుడు పిలుస్తాడు. ఒకవేళ మనము అల్ప విశ్వాసంతో పిలిస్తే అల్ప విశ్వాసులారా అనే దేవుడు చెప్తాడు. అంతేగాని మనం అల్ప విశ్వాసంతో ఉంటే పర్వాలేదులే, బెటర్గానే ఉన్నావులే అని చెప్పి దేవుడు చెప్పుడు. మనల్ని ఏదో బాధ పెట్టకూడదని చెప్పి, మనల్ని ఏదో సంతోష పెట్టాలను, మనల్ని ఏదో ఆదరించాలనో మెప్పించే మాటలు దేవుడు మాట్లాడు. మన స్థితిగతులు ఎలా ఉన్నాయో, మన యొక్క జీవితం ఎలా ఉందో దాన్నే దేవుడు నిజంగా చెప్తాడు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు అల్ప విశ్వాసులారా అని చెప్పి దేవుడు వారికి బిరుదుని ఇస్తా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి అది చదువుదాం. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పించాలండి. అవుదాము అల్ప విశ్వాసులారా అని చెప్పి దేవుడు వారికి బిరుదిచ్చాడు. ఇప్పుడు తుఫాన్లో విశ్వాసుల యొక్క అల్ప విశ్వాసము బయటికి వచ్చింది. వారి యొక్క విశ్వాస పరిమాణము ఎలా ఉంది అనేది బయట పెట్టబడింది. చాలా మందికి సమస్యలు రాగానే అల్ప విశ్వాసులాగా అయిపోతుంటారు. అప్పుడప్పుడే దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి వారు, చంటి పిల్లల్లో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే, దేవుడు ఒక చిన్న సమస్య రాగానే దాంట్లోంచి అద్భుతం దేవుడు చేశారు. సమస్య రాగానే ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు ఈ సమస్య తొలగించు, నాకు ఈ సమస్యపై విషయాలు ఇప్పి అని చెప్పి ప్రార్థన
చేస్తూ ఉంటారు. అంటే చంటి పిల్ల ఏడగానే పాలు పుట్టి నోట్లోకి రావాలి, చంటి పిల్లలు ఏడగానే వారు అనుకున్నది వారికి వచ్చేయాలి. విశ్వాస జీవితంలో కూడా అలాగే ఉంటారు. మనకి చిన్న సమస్య రాగానే అది పోవాలి. దేవుడు మనం అనుకున్న దేవుడు మనకి ఇచ్చారు, కానీ దేవుడు అలా ఇవ్వడు. కానీ చంటి పిల్లలను ఊరుకోబెట్టినట్లుగా ఏదో ఒకటి ఇచ్చి మనల్ని ఊరుకో అని చెప్పి మనం అడిగేది ఇచ్చేసి దేవుడు మనల్ని ఊరుకోబెట్టాడు. కానీ దేవుడు అంటూ ఉంటాడు, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగు రాటు తెలియని వ్యక్తిగా నీవు ఉండాలి, నువ్వు బలపడాలని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుడు అద్భుతం చేయలేక వారిని వదలలేదు, కానీ వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే దేవుడు నిద్రపోయాడు. అయితే ఆ పరీక్షలో వారు ఓడిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఆ పరీక్షలో వారి యొక్క అల్ప విశ్వాసము బయటికి వచ్చింది. వారి విశ్వాసపు యొక్క పరిమాణం ఎంత అనేది తెలిసింది. 26వ వచనంలో, అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిర్మలమైన. నేను చెప్పాను కదా, మిక్కిలి నిర్మలము లేదా గొప్ప నెమ్మది. ఎప్పుడైతే గొప్ప తుఫాను రాగానే దేవుడు గద్దించగానే గాలి ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, సముద్రం అంతా కూడా నిర్మలము అయిపోయింది. అంతకు ముందే గొప్ప తుఫాను వచ్చింది, తర్వాత దేవుడు దాన్ని గద్దించగానే అక్కడ గొప్ప నిర్మలము వచ్చింది. అందరూ చూసిన తర్వాత అసలు ఇక్కడ తుఫాను వచ్చిందా లేదా అనేటట్లుగా అక్కడ జరిగింది. దేవుడు గొప్ప నిర్మలాన్ని, గొప్ప నెమ్మదిని అక్కడ ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా సమస్య వచ్చిన తర్వాత గొప్ప నెమ్మది దాంట్లో దేవుడు మనకి ఇస్తాడు. సమస్య వచ్చిన తర్వాత దాన్ని ఆనవాళ్ళు కూడా లేకుండా గొప్ప నిర్మలాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గొప్ప నిర్మలాన్ని ఇచ్చి నడిపించేటటువంటి దేవుడు ఏమన్నాడు, గొప్ప సముద్రాన్ని, గొప్ప గాలిని దేవుడు గద్దించగానే గొప్ప నిర్మలం అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడి. చాలండి. ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందంటే మనం మొదటిగా చూసాము గొప్ప వెలుగు, రెండోది మనము చూసాము గొప్ప నిర్మలం. ఇప్పుడు మూడో అంశం ఏంటి అంటే గొప్ప అభివృద్ధి. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి హింసను వారు పొందారు. చాలా భయంకరంగా వారు బాధించబడ్డారు. భయంకరమైనటువంటి వ్యాధులు ఉంటే వారు వెళ్తా ఉన్నారు. మనం చరిత్రను ఒకవేళ గమనించినట్లయితే యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే యోసేపు అన్నల యొక్క అసూయ చేత, అన్నల యొక్క ద్వేషం చేత మరి ఐగుప్తు దేశానికి అందవేశారు. ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యోసేపు శ్రమ అనుభవించాడు. శోధన సహించి దేవుడి కొరకు యోసేపు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత మరి చెరసాలలోకి యోసేపు వెళ్ళాడు. ఆ చెరసాలలో దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకుని యోసేపుని దేవుడు హెచ్చించిన తర్వాత ఇప్పుడు తిరిగి ఐగుప్తు దేశానికి పరో తర్వాత అధికారిగా దేవుడు యోసేపుని హెచ్చించిన తర్వాత నియమించిన తర్వాత దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే యోసేపు తన అన్నలందరినీ కూడా జ్ఞాపకము చేసుకున్నాడు. అందరూ కీడు చేశారు యోసేపు, కానీ ఆ కీడుని మనసులో పెట్టుకోలేదు. కానీ వారందరినీ కూడా యోసేపు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము చూస్తాం. యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి యోసేపు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాము. దేవుణ్ణి మరి మనం వాక్యంలో చూస్తే దేవుణ్ణంట తన స్వంత జనులే స్వకీయులే దేవుణ్ణంట తృణీకరించారంట. ఇప్పుడు యోసేపుని కూడా తన అన్నలు, తన కుటుంబమే తృణీకరించారు. యోసేపుని అంగీకరించలేదు అని మనము చూస్తాము. అలాగే మరి దేవుడు ఎలా అయితే క్షమించగలిగిన మనసు కలిగిన వాడో యోసేపు కూడా అలాగే క్షమించగలిగినటువంటి మనసు కలిగిన వాడు. తన అన్నలు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగక ముందే యోసేపు వారిని క్షమించాడంట. క్షమించిన తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నాడు, అన్నలు ఒక సమయంలో వచ్చి యోసేపు ఎదుట సాగిలపడి క్షమాపణ అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటే యోసేపు అంటారంట, మీరు అన్నలు పైకి లేవండి అని చెప్పేసి యోసేపు అంటా ఉన్నాడు. వారు క్షమాపణ అడగక ముందే యోసేపు అంట వారిని క్షమించాడంట. దేవుడు ఎలా అయితే క్షమించగలిగిన మనసు కలిగిన వాడు యోసేపు కూడా అలాగే క్షమించగలిగినటువంటి మనసు కలిగిన వాడే ఉన్నాడు. ఇప్పుడు క్షమించాలంటున్నాడంట, అన్నలు మీరందరూ కూడా ఇక్కడికి రండి. మరి కానాను ప్రాంతంలో కరువు వచ్చిన తర్వాత ఐగుప్తులోకి ధాన్యం కొనుక్కోవడానికి మరి యోసేపు యొక్క సహోదరులు వచ్చారు. వచ్చిన వారితో యోసేపు చెప్తా ఉన్నాడు, అన్నలు మీరందరూ కూడా ఇక్కడికి రండి, నాన్న కూడా మీరు తీసుకుని
రండి నేను పరువుతో మాట్లాడతాను, మీకు కావాల్సినవన్నీ కూడా నేను సమకూర్చి పెడతాను అని చెప్పేసి యోసేపుకి చెప్పినట్లుగా వారందరినీ కూడా తీసుకొని వచ్చి మరి ఐగుప్తు దేశంలో వారిని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మరి కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఐగుప్తు దేశము ఎలా ఉంది అంటే చాలా ఆశ్రయ పట్టణంగా ఐగుప్తు దేశము వారికి ఉంది. వారి కరువులో వారికి సమృద్ధినిచ్చేటటువంటి పట్టణంగా ఉంది. వారి కరువులో వారిని ఆదరించేటటువంటి పట్టణంగా ఐగుప్తు దేశము వారికి ఉంది. ఎప్పుడైతే ఒకప్పుడు ఎలా అయితే మరి ఆశ్రయపురంగా మరి ఐగుప్తు దేశం ఉందో కొంతకాలము గడిచేసరికి ఎలా మారిపోయిందంటే ఒకప్పుడు ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి దేశము, ఒకప్పుడు ఆశ్రయాన్ని కల్పించినటువంటి పట్టణము రోజులు గడిచేటటువంటి కొద్ది కూడా వారిని బాధ పెట్టేవారిగా వారు మారిపోయారు. వారిని హింసించే వారిగా ఐగుప్తీయులు మారిపోయారు. వారిని బానిసలుగా చేసుకుని కఠినమైన శ్రమ వారిని పెడుతూ చాలా కఠినంగా వారిని బాధిస్తా ఉండేవారు. వారు అనుకున్నారు ఒకప్పుడు మాకు ఐగుప్తు చాలా ఆశ్రయంగా ఉంది, ఐగుప్తు మాకు చాలా క్షేమంగా ఉంది, ఐగుప్తు దేశం మాకు చాలా సమృద్ధినిచ్చిందని చెప్పి ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఒకప్పుడు స్థితి వేరు, ఇప్పుడు స్థితి మారిపోయింది. ఒకప్పుడు ఆశ్రయాన్ని ఇచ్చిన పట్టణమే ఇప్పుడు బాధ పెడతా ఉంది, ఒకప్పుడు అన్నం పెట్టిన మనుషులే ఇప్పుడు బాధ పెడతా ఉన్నారు. అలాంటి స్థితిలోకి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చేసారు. మన జీవితంలో కూడా ఒకప్పుడు మనం అనుకుని ఉండొచ్చు, వీరు నా మంచి కోరేవారు, వీరు నాకు కావలసినవన్నీ కూడా ఇచ్చేవారు, వీరు నా జీవితంలోకి రావడము చాలా దీవెన, చాలా ఆశీర్వాదం అని చెప్పి మనము అనుకోవచ్చు. ఒకప్పుడు ఎవరైతే మనం మంచి కోరేవారిగా ఉన్నారో, ఒకప్పుడు ఎవరైతే మనకి సాయం చేసేవారిగా ఉన్నారో వారిని కొద్ది రోజులు పోయేసరికి మన వెనకాల గొయ్యలు తవ్వేవారుగా అయిపోతారు. ఎవరైతే ఆశీర్వాదము నాకని మనం అనుకుంటామో వారే కొన్ని రోజులకి శాపంగా వారు మన జీవితంలో మారిపోతా ఉంటారు. మనుషులు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వారు, ఎవరు కూడా నమ్మదగినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఒకప్పుడు ఆశ్రయాన్ని ఇచ్చిన వారే బాధిస్తా ఉన్నారు. ఇనుప కొనుగోలు వారిని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం మళ్ళీ చదివాము. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు కనుక చాలండి. వారిని అనగద్రొక్కే కొలది కూడా ఇశ్రాయేలు ఏమవుతా ఉన్నారంటే వారు అభివృద్ధి చెందుతానే ఉన్నారంటే. ఐగుప్తీయులు ఎంతైతే బాధ పెడుతూ ఉన్నారో, ఎంతైతే అనగదొక్కుతూ ఉన్నారో, ఎంతైతే నాశనం చేస్తూ ఉన్నారో అంతా కూడా వారు ఆశీర్వదించబడతానే ఉన్నారంట. వారిని కింద అనగదొక్కే కొలది కూడా వారు విస్తరిస్తానే ఉన్నారంట. హల్లెలూయా. గొప్ప అభివృద్ధిని దేవుడు వారికి ఇచ్చాడు. ఐగుప్తు రాజు అయినటువంటి పరువుని మనం చూస్తే మరి మగ పిల్లలు పుడితే వారిని కానుపు పెట్టిన మీద చంపండి, ఆడపిల్లలు పుడితే వారిని బ్రతకనివ్వండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వారిని ఎంతైతే మరి నాశనం చేస్తూ ఉన్నాడో అంతా కూడా వీరు ఆశీర్వదించబడుతూ ఉన్నారంట. మన జీవితంలో మనకు కావాలా చెప్పండి అభివృద్ధి? ఎంతమందికి కావాలి గొప్ప అభివృద్ధి? మీకు కావాలా గొప్ప అభివృద్ధి? ఎవరికి వద్దా? ఆశీర్వదించబడాలని ఎవరికి లేదా? గొప్ప అభివృద్ధి మనకు కావాలంటే గొప్ప అభివృద్ధి ఎప్పుడు వస్తుంది అంటే శ్రమ తర్వాతే మనకి వస్తుంది. ఏ సీజన్ తర్వాత మనకి ఆశీర్వాదం వస్తుందంటే శ్రమ అనే సీజన్ తర్వాత వస్తుంది. చాలా ఋతువులు ఉంటాయి కదండి, ఋతువుల తర్వాత ఈ ఋతువు తర్వాత పలానా ఋతువు. ఇప్పుడు ఏ ఋతువు తర్వాత మనకి ఆశీర్వాదం వస్తుంది అంటే శ్రమ అనే ఋతువు తర్వాత మనకి ఆశీర్వాదం కలుగుతా ఉంటుంది. హల్లెలూయా. వారు శ్రమ పొందిన తర్వాత గొప్ప శ్రమ తర్వాత వచ్చింది వారికి గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుదాము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటనే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. చాలండి. ఇప్పుడు ఇశ్రాయేల్ అంట శ్రమ ఎక్కువ అవుతా ఉంటే వారి మొర కూడా ఎక్కువ అవుతా ఉందంట. ప్రార్థన మనకి ఎప్పుడు వస్తుందంటే అన్ని బాగున్నప్పుడు ప్రార్థన రాదు. ఎప్పుడైతే మనకి శ్రమ వస్తుందో, ఎప్పుడైతే లోటు వస్తుందో అప్పుడే ప్రార్థన ఎక్కువ వస్తుంది. వారికి శ్రమ ఎక్కువ అయ్యే కొద్ది కూడా ప్రార్థన ఎక్కువగా వస్తుంది. దేవుడికి వారు ఆ శ్రమలో మొరపెట్టారంట. మొరపెట్టినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారి బాధలో నిశ్చయముగా చూస్తాను. ఏదో పై పైన చూడటం కానీ కాదు, కానీ నిశ్చయంగా వారి బాధని చూస్తాడు. మన దేవుడు ఎవరు అంటే చూచుచున్నటువంటి దేవుడు. మన ప్రతి బాధని చూస్తూ ఉన్నాడు, మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూస్తా
ఉన్నాడు. ఆయన పేరు ఏంటి అంటే ఎర్రలోయ. ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు పడేటటువంటి బాధనంట చూసాడంట. అంత మాత్రమే కాదు, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటుంది. దేవుడు చూడడం మాత్రమే కాదు కానీ వారి మొరను కూడా దేవుడు విన్నాడట. వారి మొరను నేను విన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు మొరను వినేటటువంటి దేవుడు. చూడండి, కీర్తనలు 22వ కీర్తన 24 వచ్చినాన్ని చదువుదాము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. చాలండి, ఆయన బాధపడి వారి బాధనంట తృణీకరించలేదంట. ఒకవేళ మనుషుల దగ్గర మనం ఏడుస్తూ ఉంటే మన ఏడుపు వారికి చాలా విసుగు కలుగుతూ ఉంటుంది. మన ఏడుపు వల్ల వారు విసుక్కుంటా ఉంటారు. మనుషులు ఏడుపు వినేవారికి, ఏడ్చే వారికి కష్టం అంటే వినేవారికి ఇంకా విసుగ్గా ఉంటుంది. ఎవరైనా ఫోటో ఏడుస్తూ ఉన్నప్పుడు ఫోటో తీసుకుని స్టేటస్లో పెట్టుకుంటారో చెప్పండి? బాగా నవ్వుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే అందమైన నవ్వు ఉంటుందో అప్పుడు ఫోటో తీసుకుని స్టేటస్లో పెడతారు. కానీ ఏడుస్తూ ఉన్న మొక్కల్ని ఫోటో తీసి ఎవరు కూడా పెట్టరు. ఎందుకంటే మనం ఏడ్చే మొక్కం మనకే చాలా చిరాకుగా ఉంటుంది. ఏడ్చేటప్పుడు మనల్ని మనమే చూసుకోలేము. అలాంటిది పక్కవారు చూడటం ఇంకా చిరాకుగా ఉంటుంది. ఏడుస్తూ ఉంటే పక్కవారు అంటూ ఉంటారు, ఎందుకు అంతసేపు ఏడుస్తూ ఉన్నామని చెప్పి విసుక్కుంటా ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం విసుక్కునేటటువంటి దేవుడు కాదు. మన కన్నీటిని చూసి దేవుడు మరి తృణీకరించేటటువంటి దేవుడు కాదని చెప్తూ ఉన్నాడు. ఆయన బాధను నేను తృణీకరించలేదు అని దేవుడు చెప్తూ ఉన్నారు. బాధపడు అని బాధనంట దేవుడు తృణీకరించలేదంట. వారికి సహాయం చేయకుండా ఆయన మొక్కానంట దాచిపెట్టలేదంట. దేవుడు ఎవరు అంటే నమ్మదగినటువంటి దేవుడు. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోలేదా, ఇంకేమి కోరుకోలేదా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. దేవుడంట ఇశ్రాయేలుకు పెట్టే మొరని విన్నాడంట. వారి దుఃఖాన్ని చూశాడంట. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, ఈవీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. చూడండి, ఒకవేళ ఐగుప్తు దేశంలో వారికి అంత శ్రమ రాకపోయి ఉంటే, అంత శ్రమ రాకపోతే వారు పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశంలోకి వారు ప్రవేశించి ఉండేవారే లేదా చెప్పండి? అంత శ్రమ రాకపోయి ఉంటే నిజానికి ఐగుప్తు దేశం నుంచి బయటికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కూడా వారికి వచ్చి ఉండదు. నిజానికి ఐగుప్తులో అంత శ్రమ గుండా వారు వెళ్ళకపోతే అంత ఆశీర్వాదము వారికి వచ్చి ఉండేదే కాదు. నిజానికి ఐగుప్తుని అంతగా శ్రమ పెట్టడానికి దేవుడి పరో హృదయాన్ని అంతా కట్టిన పరిచయంట. బహుశా ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రభు ఎందుకు మమ్మల్ని ఇంత శ్రమ, ఆ పరు ఇంకా హృదయాన్ని నువ్వు మార్చు అని చెప్పి దేవుడికి వారు మొరపెట్టి ఉండొచ్చు. అయినప్పటికీ వారు ఎంతైతే మొరపెడతా ఉన్నారో అంతకంటే ఎక్కువగా పరు యొక్క హృదయం అంతా కఠినమైపోతా ఉందట. మరి దేవుడు 10 రకాల తెగుళ్ళను పంపించాడు, 10 రకాలైనటువంటి తీర్పుల్ని దేవుడు పంపించాడు. ఈ తీర్పులన్నీ పంపిస్తూ ఉంటే ఇంకా పరు హృదయం కఠినమైపోతా ఉందంటే ఎంత కఠినమైపోతుంది అంటే అంత్య దినాల్లో మరి తన శ్రేష్ఠ కుమారుని కూడా పోగొట్టుకునేటటువంటి అంత
కఠినమైపోతూ ఉందంటే, ఎందుకు ఇంత కఠినం అవుతూ ఉందంటే, ఒక్కొక్కసారి దేవుడు మనకి విరోధంగా కొంతమంది హృదయాన్ని కఠినపరుస్తా ఉంటాడు. ఎందుకు అంటే మనము శ్రమలు దేవునికి మొరపెట్టాలి కాబట్టి, ఆ శ్రమలో మనం మొరపెడితే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనల్ని నడిపిస్తాడు. మనకు ఒక మంచి దేశంలోకి నడిపించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు శ్రమకుంటా మనల్ని నడిపిస్తా ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్తా అన్నాడు, ఇశ్రాయేలు యొక్క మొరను నేను చూస్తాను, వారి ప్రార్థనని నేను విన్నాను, వారి దుఃఖాన్ని నేను నిశ్చయంగా చూస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారు మొరపెట్టిన తర్వాత అంతా పాలు తేనెలు ప్రవహించేటటువంటి శ్రేష్టమైన దేశానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపించాడంట. అనుదినము కూడా దేవుడి మీద ఇశ్రాయేలు ప్రజలు ఆధారపడతా ఉన్నారు. ఒక్క దినము కాదు, వారు అనుదినం అన్న కోసం ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడతా ఉన్నారు. మనం కూడా అనుదినము దేవుని మీద ఆధారపడగలిగినటువంటి అనుభవము ఉండాలి. దేవుడు ఒక నెలకు సరిపడగానో లేకపోతే వారానికి సరిపడగానో వారికి ఆహార పద్ధతులు ఇవ్వలేదు, కానీ ప్రతిరోజు కూడా ఆహారం కొరకు వారు ఆకాశం వైపు దేవుని వైపు వారు కన్నులైతే ఖచ్చితంగా వారు చూడాలి. మనకైతే ఎలా ఉంది, నెలకు సరిపడగా మనం అన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటాము, ఇంట్లో అన్ని సరుకులు కూడా ఉంటాయి. పెద్దగా ప్రభుత్వ అనుదిన ఆహారం నాకు దయచేయని చెప్పి ప్రార్థన చేస్తాం, కానీ అంతగా దేవుని వైపు మనం చూడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ముందుగానే మనం తెచ్చిపెట్టుకున్నాం, అన్నీ మనకి ఉన్నాయి కాబట్టి దేవుని వైపు అంతగా చూడాల్సిన అవసరము లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకి పాఠాలు నేర్పించాడు 40 సంవత్సరాలు. ప్రతి దినము కూడా వారి ఆహారం కొరకు దేవుని వైపు వారు చూడాలి, దేవుని మీద వారు ఆధారపడి ముందుకి వెళ్ళాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము దేవుని మీద ఆధారపడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. పసిబిడ్డ తల్లి మీద ఎలా అయితే ఆధారపడుతుందో మనం కూడా దేవుని మీద ఆధారపడగలగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మొదలు దేవుడు చూసిన తర్వాత పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వారు నడిపించాడు. నడిపించిన తర్వాత ఇంకా అక్కడ ఎలాంటి బాధ కూడా వారికి లేదు. అక్కడ బాధ పెట్టే వాళ్ళు ఎవరు లేరు, హింసించే వారు ఎవరు కూడా లేరు, వారికి శ్రమను కలుగు చేసేవారు ఎవరు కూడా అక్కడ లేరు. అంతా కూడా వారికి సంతోషమే. గొప్ప శ్రమ తర్వాత గొప్ప అభివృద్ధిని దేవుడు వారికి ఇచ్చాడు. కొద్ది మాటలు దేవుడు మన వెలుగుల్లో దీవించిన గాక. అందరూ లేచి నిలబడి పాట పాడుతూ తెలుసుకున్నాము.